హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ బ్లౌజ్ పీస్పై చిన్నగా వర్క్ చేశానండి, చిన్న చిన్న ముత్యాలతో. అది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా బ్లౌజ్ పీస్ని ఇలా ఎంబ్రాయిడరీ చక్రానికి ఫిట్గా బిగించుకోవాలండి. ఆ తర్వాత ఈ బార్డర్ పైన నేను పైపింగ్ థ్రెడ్ని గమ్ అప్లై చేసి అంటించుకున్నాను. తర్వాత ఎంబ్రాయిడరీ దారాన్ని నార్మల్ నీడిల్కి 4 పేటల చొప్పున 8 పేటలు వచ్చేలా ఎక్కించుకున్నానండి సూదిలోకి. ఇప్పుడు ఈ దారంతో పైపింగ్ థ్రెడ్ పైన క్రాస్ లైన్స్ వేస్తూ కుట్టుకోవాలండి. ఈ పైపింగ్ థ్రెడ్ కనబడకుండా కొంచెం ఒత్తుగా కుట్టుకోవాలి. ఈ సారీ ఆరెంజ్ కలర్ సారీ అండి, గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది. ఇలా ఈ విధంగా ఈ దారంతో క్రాస్గా కుడుతూ మొత్తం ఈ లైన్ అంతా కుట్టుకోవాలండి. ఇలా మొత్తం లైన్ అంతా కుట్టేసుకున్న తర్వాత మామూలు థ్రెడ్ ఎక్కించుకుని, అదే గ్రీన్ కలర్ థ్రెడ్ ఎక్కించుకోవాలండి. దానికి ఇలా ఈ విధంగా చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి కదండి, అవి ఎక్కించుకుంటూ 1 లైన్ కుట్టుకోవాలి. ముందుగా 4 బీడ్స్ ఎక్కించుకుని తర్వాత ఆఖరి బీడ్లోంచి ఈ సూదిని తీసి తర్వాత మళ్ళీ 4 బీడ్స్ ఎక్కించుకుని అలా లైన్ మొత్తం కూడా కుట్టుకోవాలండి. ఈ విధంగా 1 లైన్ పూర్తయిన తర్వాత మరొక లైన్ని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని ఆ పైన మరొక లైన్ వేసుకోవాలండి. అదే విధంగా ఇలా పెరల్ బీడ్స్తో మొత్తం 2 లైన్స్ని కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టోన్స్ అంటించుకుందామండి. దీనికోసం ఈ 2 లైన్ల బీడ్స్ మధ్యలో 1/2 ఇంచు గ్యాప్ వదులుకొని ఇలా గమ్ అప్లై చేసుకుని ఇలా కుందల్ని అంటించుకోవాలండి. కుందల్ని ఇక్కడ నేను సారీ కలర్స్ తీసుకున్నానండి. ఆ 2వ లైన్ పైన కూడా 1/2 ఇంచ్ గ్యాప్లో గమ్ అప్లై చేసుకుని కుందల్ని అంటించుకోవాలి. ఇలా 2 లైన్లు కుందల్ని అంటించుకున్న తర్వాత మొదటి లైన్లో ఉన్న కుందల మధ్యలో 2 ఈ పెరల్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలండి. కుందన్కి మధ్యలో 2 చొప్పున ఈ పెరల్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కుట్టేటప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కిందన టాకా వేస్తూ ఉండండి. 2వ లైన్ కుందన్లపై కూడా ఇలా 3 చొప్పున ఈ ముత్యాల బీడ్స్ని ఎక్కించుకోవాలండి. ఇలా ఈ విధంగా 3 బీడ్స్ని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మరో హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా ఈ విధంగా డ్రా చేసుకుని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ కుట్టేటప్పుడు నేను ఆరెంజ్ కలర్ దారంపై సిల్వర్ కలర్ దారంతో గొలుసు కుట్టు 2 లైన్లు వేసుకున్నానండి, మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందని. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈ వర్క్ అంతా డిస్టర్బ్ కాకుండా ఉంటుందండి ఇలా 2 లైన్ల గొలుసు కుట్టుని వేసుకోవడం వల్ల. బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చిందండి ఫైనల్ లుక్ అనేది. మొత్తం బ్లౌజ్ అంతా కూడా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాక ఎలా వచ్చిందనేది చూపిస్తాను మీకు.
చూసారు కదండి, బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. ఇలా సింపుల్గా 2-3 రోజుల్లోనే వర్క్ పూర్తయిపోతుందండి. ఇలా చిన్న చిన్న చీరలపై ఇలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో ఏమీ తోచనప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.